ఇంట్లో మొక్కలు కేవలం అలంకరణ కోసమే అనుకుంటున్నారా? అయితే పొరపాటే. అసలు విషయమేంటంటే ఈ మొక్కలు మన మంచి కోసం చాలా చేస్తాయి. మరి ఆ అందమైన మొక్కల వెనక ఉన్న అద్భుతమైన ప్రయోజనాలేంటో ఇవాళ చూసేద్దాం రండి. చూడండి, మనలో చాలామంది ఇళ్లల్లో మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి కదండి. మరి ఎందుకు పెంచుతారు అని అడిగితే టక్కునే వచ్చే సమాధానం అందం కోసం అని. కాని ఆ పచ్చదనం వెనకాల మన ఆరోగ్యానికి మేలు చేసే బోలెడన్ని రహస్యాలు దాగున్నాయి. పదండి, వాటినిప్పుడు బయటపెడదాం. అవును, కాదనట్లేదు. చాలామంది మొక్కల్ని మంచి ఫోటో బ్యాక్డ్రాప్ కోసం లేదా ఇంట్లో ఏదో ఒక మూల ఖాళీగా ఉందని దాన్ని నింపడానికి పెంచుకుంటారు. ఇక ఈ మధ్య అయితే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఒక గ్రీన్ కార్నర్ కావాలని పెంచుకుంటున్నారు. ఇవన్నీ నిజమే, ఓకే. కానీ అసలు విషయమేంటంటే ఈ మొక్కలు కేవలం అలంకార వస్తువులు కానే కావు. అవి మన ఆరోగ్యానికి సైలెంట్గా హెల్ప్ చేసే పార్ట్నర్స్ లాంటివి. మరి మన జీవితంలో అవి ఎలాంటి పాజిటివ్ మార్పులు తీసుకురాగలవో చూద్దామా? సరే, ముందుగా మనం మెంటల్ పీస్ గురించి మాట్లాడుకుందాం. అవును, మొక్కలు మన మానసిక ప్రశాంతతకు ఎలా సాయపడతాయో తెలుసుకుందాం. మన చుట్టూ ఉండే ఆ పచ్చదనం మనసుకి చాలా మంచిది. ఒక్కసారి ఆలోచించండి, మీ ఆఫీస్ డెస్క్ మీద ఒక చిన్న మొక్క ఉంటే ఎలా ఉంటుంది? లేకపోతే ఎలా ఉంటుంది? గమనిస్తే ఆ ఒక్క చిన్న మొక్క చాలు మన బద్ధకాన్ని తరిమేసి పనిమీద ఫోకస్ని, ఉత్సాహాన్ని పెంచడానికి. ఇది నిజంగా వర్కౌట్ అయ్యే చాలా సింపుల్ టెక్నిక్. అందుకే అంటారు, ఆఫీస్ బాస్లకు గడ్డికన్నా మొక్కలే బాగా తెలుసు అని. ఇది వినడానికి సరదాగా ఉన్నా ఇందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే ఆఫీసులో ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేయడానికి, ఎంప్లాయీస్ కాన్సంట్రేషన్ పెంచడానికి మొక్కల్ని పెట్టడం వెనకున్న సైన్స్ ఇదే. మనందరం స్ట్రెస్ అంటుంటాం కదా. అసలు మనం స్ట్రెస్కి గురైనప్పుడు మన బాడీలో కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీన్నే స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తారు. ఇది గాని ఎక్కువైతే మన హెల్త్పై చాలా నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఈ స్ట్రెస్కి ఒక న్యాచురల్ ఎనిమీ ఉంది. అదే ఈ స్నేక్ ప్లాంట్. కొన్ని రీసెర్చ్ల ప్రకారం స్నేక్ ప్లాంట్ను ఇంట్లో పెట్టుకుంటే ఈ కార్టిజాల్ లెవెల్స్ తగ్గుతాయట. దాంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సో ఇదొక పర్ఫెక్ట్ న్యాచురల్ స్ట్రెస్ బస్టర్ అన్నమాట. సరే, మెంటల్ పీస్ ఒకటే కాదు, మొక్కలు మన ఫిజికల్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా మనం పీల్చే గాలిని అవి ఎలా ఫ్రెష్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి మనకు గాలిని శుద్ధి చేసే మంచి ఫ్రెండ్స్ లాంటివి. మనం సాధారణంగా మన ఇల్లు చాలా సేఫ్ ప్లేస్ అనుకుంటాం కదా. కానీ ఇంట్లో వాడే పెయింట్లు, కార్పెట్లు, ఇంకా ఆ హోమ్ క్లీనర్ల నుంచి కొన్ని హానికరమైన కెమికల్స్ గాలిలోకి రిలీజ్ అవుతాయి. మనకు తెలియకుండానే ఇవి గాలిని పాడు చేస్తూ ఉంటాయి. మరి ఈ పొల్యూటెడ్ గాలిని పీల్చడం వల్ల ఏమవుతుంది? స్కిన్ డల్గా, అలసిపోయినట్టు అవడం, కళ్లలో మంట, చికాకు, ఒకవేళ ఆస్తమా లాంటివి ఉంటే అవి ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంది. అయితే దీనికొక సింపుల్ న్యాచురల్ సొల్యూషన్ ఉంది. అవే ఇండోర్ ప్లాంట్స్. ఇవి న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ లాగా పనిచేసి ఈ చెడ్డ కెమికల్స్ని పీల్చుకుని మనకు స్వచ్ఛమైన గాలిని అది ఫ్రీగా అందిస్తాయి. 20-30% ఏంటి నంబర్ అనుకుంటున్నారా? దీని వెనక ఒక చాలా ఇంట్రెస్టింగ్ హెల్త్ సీక్రెట్ ఉంది. ఒక్క మొక్క మనకు ఇంత మేలు చేయగలదు. అదెలాగో చూద్దాం. ఒక్క స్పైడర్ ప్లాంట్ చాలు. అది ఇంట్లోని గాలిలో తేమను, అంటే హ్యూమిడిటీని 20-30% వరకు పెంచగలదట. మరి గాల్లో సరైన తేమ ఉంటే ఏమవుతుంది? జలుబు, ఫ్లూ లాంటివి కలిగించే వైరస్ల ప్రభావం తగ్గుతుంది. గ్రేట్ కదా. ఓకే, ఇప్పుడు మొక్కల నుంచి వచ్చే మరో అద్భుతమైన బెనిఫిట్ గురించి చూద్దాం. కొన్ని మొక్కలు మన ఇంట్లోనే ఒక చిన్న ఆయుర్వేద ఫార్మసీలా ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. నిజమండి, మన కిచెన్లో పెంచుకునే పుదీనా, తులసి లాంటి మొక్కలున్నాయి కదా. అవి కేవలం వంటల్లో రుచికోసం మాత్రమే కాదు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు అద్భుతమైన మందుల్లా పనిచేస్తాయి. ఉదాహరణకి గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి జీర్ణ సమస్యలున్నాయా? అలాంటప్పుడు కిచెన్లో ఉండే ఈ మూలికలే సహజంగా రిలీఫ్ ఇస్తాయి. వీటిని మన డైలీ ఫుడ్లో చేర్చుకుంటే చాలు, డైజెస్టివ్ సిస్టమ్ సాఫీగా పనిచేస్తుంది. ఇక మనందరికీ బాగా తెలిసిన ఒక మల్టీ టాలెంటెడ్ ప్లాంట్ ఉంది, అలోవెరా. అదేనండి, కలబంద. దీని గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఒక మొక్క అనడం కన్నా ఒక ఆరోగ్య నిధి అంటే కరెక్ట్గా ఉంటుంది. దీని ఉపయోగాలు ఒకటా రెండా? చాలా ఉన్నాయి. ఎండకి చర్మం కాలిందా? కలబంద గుజ్జు రాస్తే చల్లగా ఉంటుంది. జీర్ణ సమస్యలున్నాయా? దీని రసం తాగితే మేలు. ఇక జుట్టు సమస్యలకైతే ఇది ఒక వరం లాంటిదే. డాండ్రఫ్తో ఫైట్ చేస్తుంది, జుట్టును బలంగా చేస్తుంది. నిజంగా ఇది ఒక ఆల్రౌండర్. చూశారుగా, మొక్కల్ని పెంచడం వల్ల ఎన్ని లాభాలున్నాయో. మన మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్కి అవి ఎంత మంచివో. సో మొక్కల్ని పెంచండి, ఆరోగ్యంగా ఉండండి. కానీ వెళ్లే ముందు ఒకే ఒక ముఖ్యమైన చిట్కా ఉంది. అదేంటంటే వాటికి టైంకి నీళ్లు పోయడం మాత్రం మర్చిపోకండి. లేదంటే అవి కూడా మన ఆఫీస్ ఈమెయిల్స్ లాగే డ్రై అయిపోతాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మీ గదిలోనో మీ టేబుల్ మీదో ఒక చిన్న మొక్కను చేర్చడం వల్ల మీ జీవితంలో ఎంత పాజిటివ్ మార్పు రాగలదో ఒకసారి ప్రయత్నించి చూడండి.